హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు నేను మిమ్మల్ని చీరాల దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి తీసుకెళ్ళబోతున్నాను. అది కీసరకి దగ్గరలో ఉంటుంది. అది ఎంతో ఫేమస్ అయిన టెంపుల్, ఎంతో చాలా విశాలమైన ప్లేస్, ఎన్నో మహిమలు ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మనం దర్శనం చేసుకునే ముందు దానికన్నా ముందు మనం ఇలా చీరాల వాగు చెరువు చూస్తామన్నమాట. తర్వాత చుట్టూ పొలాలు, పచ్చని వాతావరణం ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకు ప్రయాణిస్తాము. ఇలా మనం వెళ్తూ ఉంటే చీరాల లక్ష్మీ నరసింహస్వామి చిన్నది ఒకటి ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చామంటే ఇది మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఎంట్రన్స్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, అదే చీరాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి మనం అక్కడ పే చేసేసి పార్కింగ్కి ముందుకు వెళ్ళిపోయి కార్ పార్కింగ్ చేసేసుకోవాలి. లేదా మనం వెహికల్స్లో కూడా రావచ్చు. బస్ కూడా ఉంది. సికింద్రాబాద్ నుండి ఇంకా చాలా ప్లేసెస్ నుండి బస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎంత పెద్ద విశాలమైన ప్లేస్ అంటే అసలు మనము తప్పకుండా చూడదగిన ప్లేస్ ఈ చీరాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దీనికి ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళొచ్చు, లేదా కొబ్బరికాయని కూడా లోపలికి తీసుకెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు దేవుడికి సమర్పిస్తారు. ఇలా మనము మంచిగా దర్శనం చేసుకొని చుట్టూ ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుండి ముందుకు ప్రయాణించాలి. ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక మంచి తాబేలు చిన్నది ఉంటుంది. తాబేళ్ళన్నీ ఇందులో వేస్తారు. ఇది ఒక అవతారం కాబట్టి ఇక్కడ ఈ తాబేళ్ళను కూడా పూజిస్తారు. చాలా చాలా పవిత్రత, ఎంతో మంచి లోపల టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చెక్కడం కానీ అవన్నీ. ఇక్కడ ఒక దర్శనం చేసుకున్న తర్వాత మనల్ని ఒక దెబ్బ వేస్తారు. ఒక కర్ర ఉంటుంది స్వామి దగ్గర, దాంతో ఒక దెబ్బ వేస్తాడు. అదే ఆశీర్వాదం అన్నమాట. ఇలా చూడండి, ఈ టెంపుల్ని కట్టించిన ఆయన మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఇలా ఎంత అద్భుతమైన కట్టడం అంటే అంత చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చూడండి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే అక్కడ వేరే 2 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు. ఇది ఫేమస్ అండ్ ఎంతో పవిత్రత గల టెంపుల్. దీన్నే చీరాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అంటారు. శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన రోజులు ఉంటాయి ఇక్కడ. అందరూ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఇంకా ఇలా చూడండి, ఇక్కడ ఈ టెంపుల్ ఎలా వచ్చింది. ఇక్కడ మనము 11 ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేసి మనం మొక్కులు తీర్చుకోవచ్చు. తిరిగి మనం మంచిగా దండం పెట్టుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణాలు చేయాలి. ఇది కూడా ఇక్కడ ఉన్న ఒక ఫేమస్ ఆనవాయితీ. అయితే ఇక్కడ లడ్డూలు ఇస్తారు ప్రసాదంగా, మనం కొనుక్కోవచ్చు. ప్లస్ మనకి వ్యక్తిగతంగా కూడా మనము ఇక్కడ అన్నదానము అలాంటివి చేయొచ్చు. అక్కడ వాళ్ళు కౌంటర్ దగ్గర ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత మనం ఇస్తే దాంతో వాళ్ళు అన్నదానం చేస్తారు ప్రతి శనివారం. అయితే ఇక్కడ ఎంతో వైభవంగా ఎంతో మంచిగా కళ్యాణం జరుగుతుంది. ఎన్నో రకరకాల పూజలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి తప్పకుండా మనం దర్శించుకోవాలి. అక్కడి నుండి మనం పక్కన నుండి వస్తే ఇక్కడ లోపల 2 అమ్మవార్లు ఉంటారు. ఇది కూడా ఎంతో పవిత్రత, ఎంతో మంచిగా అనిపించింది. చాలా చాలా అద్భుతమైన కట్టడంతో ఈ టెంపుల్ని మనం తప్పకుండా చూసి కనులారా ఎంతో కోరికలు నెరవేరుతాయి. కాబట్టి చూడాలి అని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అమ్మవార్ల దర్శనం కూడా నేను మీకు చేపిస్తున్నాను. ఇది ఒక అమ్మవారు నల్లపోచమ్మ. ఇలా చాలా రకరకాల గుళ్ళు మనం తిరుగుతూ ఉంటే మనకి ఎంతో
మనసు ఆహ్లాదంగా హాయిగా ఉంటుంది. చూడండి మెయిన్ ఎంట్రన్స్ నుండి ఇలా ఉంటుందండి బయట. ఈ ద్వారము చాలా అద్భుతమైన కట్టడము, ఎంతో పవిత్రతగా ఉంటుంది. అక్కడ నుండి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ స్వామివారు పడుకొని ఉంటారు శేషశయనం పైన. పద్మనాభ స్వామి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చాలా టొటాయిస్లు ఉంటాయి. అందరూ అక్కడ ఫుడ్ కొనుక్కొని ఇక్కడ వేస్తారు కూడా. ఇక్కడ ఫుడ్ కూడా మనం కుక్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని ఉండొచ్చు. ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కొంతమంది 2 days 3 days కూడా ఉండి కొన్ని మంచి అనుభూతిని పొందుతారు. ఇలా మేము దర్శనం చేసుకొని చీరాల లక్ష్మీ నరసింహస్వామికి జై అని అనుకుంటూ మళ్ళీ తిరిగి ప్రయాణం పట్టాం. చూడండి ఎంత బాగుందో ఏరు అనేసి ఏరు చాలా అద్భుతంగా ఉందండి. తప్పకుండా అందరు చూస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.